నలుగురు ఏమనుకుంటారో అనుకుంటే బతకలేం. సొసైటీ ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అందరికీ ఆన్సర్ చెప్పడం నీ టార్గెట్ కాదు. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే, అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం. నేను మీతో మనవి చేశాను, పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. అందుకే పరమశివుడికి పూజ చేస్తే 8 నామాలతో పూజ చేస్తే చాలు, సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే, అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం. నేను మీతో మనవి చేశాను, పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. అందుకే పరమశివుడికి పూజ చేస్తే 8 నామాలతో పూజ చేస్తే చాలు, సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు ఈయనెవరనుకున్నావు? మా ఆయన నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు. ఈయనెవరనుకున్నావు? మా ఆయన నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు. నన్ను వెనక్కి లాగాలని చూసే చుట్టాలకి, నేను ఓడిపోతే నా ఓటమిని చూసి నవ్వుకునే మిత్రులకి ఒక మాట, మీరందరూ ఎంత ఏడ్చినా ఏదో ఒక రోజు వచ్చే నా గెలుపుని మాత్రం అస్సలు ఆపలేరు. నన్ను వెనక్కి లాగాలని చూసే చుట్టాలకి, నేను ఓడిపోతే నా ఓటమిని చూసి నవ్వుకునే మిత్రులకి ఒక మాట, మీరందరూ ఎంత ఏడ్చినా ఏదో ఒక రోజు వచ్చే నా గెలుపుని మాత్రం అస్సలు ఆపలేరు. నమస్తే మేడం. నమస్తే మేడం, మన ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరు ఉన్నారు మేడం? దేనికే? పెన్షన్ రాస్తారు మేడం. ఎంత? నెలకు 2,500. 2,500? సరే రాసుకో. ముసలి వాళ్ళు ఉన్నారు మేడం? ఉన్నారు. పేరు? నెల్లూరు నీరజ. ఏది మేడం? నేనే. మీరు ముసలి వాళ్ళు లేదు మేడం, జుట్టు నల్లంగా ఉంది. ఇందాక రంగేశా. మొబైల్ ముడతలేవు. నిన్న పార్లర్ లో దించా. బాడీ స్టిఫ్ గా ఉంది. అరే మొన్న జిమ్ లో జాయిన్ అయ్యానా. 55 ఏళ్ళు ఉండాలి మేడం. వచ్చాయి రాసుకో. మేడం, మీ ఇంట్లో గర్భవతులు ఎవరు ఉన్నారు మేడం? దేనికి? గర్భవతులకి నెలకు 10,000 రూపాయలు కనీం దాకా ఇస్తారు. కనీం తర్వాత బిడ్డ పుడితే బిడ్డకి ₹1,00,000 వేసి 2 ఎకరాల పొలం రాసేస్తారు మేడం. అవునా? సరే, ఆ పేపర్ పెట్టి ఇప్పుడు రాసుకో. చెప్పండి మేడం. నెల్లూరు నీరజ. నేనే. అడుగుతా ఉన్నారు మేడం. అయ్యో, ఇది తిని పరిసింది అనుకుంటున్నా. లోపల ట్విన్స్ ఉన్నారు. మొత్తం 4 ఎకరాలు 4 లక్షలు రాసుకో. రేపు నెల నుంచి పంపించు. ఎవరైనా మీ సాయం చేయి, తప్పులేదు. కానీ వాళ్ళెవరి కష్టాలు తీర్చడం కోసం నువ్వు కష్టాలు కొని తెచ్చుకో. ఆ తర్వాత నన్ను తిప్పుకో.